మీకు పీపీటీ కనిపిస్తుందా ఇక్కడ స్క్రీన్ లో? పీపీటీ ఆల్రెడీ స్క్రీన్ షేరింగ్ లో పెట్టాను. వచ్చింది. రైట్, ఓకే వచ్చింది సార్. ఓకే రైట్. సో ఒకటి చెప్పండి, నార్మల్ గా లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ నార్మల్ లాంగ్వేజ్? ఇప్పుడు నార్మల్ గా మనకు తెలుగు, హిందీ ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో నార్మల్ గా లాంగ్వేజ్ అంటే ఏంటి యాక్చువల్లీ? కమ్యూనికేషన్ పర్పస్. యా, ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. ఒక పర్సన్ తోని ఇంకొక పర్సన్ తోని ఇంటరాక్ట్ అవ్వాలంటే మధ్యలో ఒక మీడియేటర్ అనేది ఉండాలి. సో ఇన్ ది సేమ్ వే మనం కంప్యూటర్స్ తోని ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే వీ నీడ్ సమ్ మీడియేటర్, రైట్? ఎస్ సార్. యా, సో అలాంటప్పుడు నార్మల్ గా ఏమవుతుందని అంటే ఇక్కడికి వచ్చేసరికి టెక్నికల్ గా మనం ఇక్కడ చూడండి ఒక్కసారి స్క్రీన్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంది కదా. అవునవును సార్. ఓకే, యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాము, జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాము, ఇంకా చాలా ఉన్నాయి. బట్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ? అంటే నార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదో మనకి ఐడియా ఉండాలి ఫస్ట్. యాజ్ ఎ కంప్యూటర్ స్టూడెంట్స్ యూ నీడ్ టు నో అబౌట్ what is the actual definition of a programming language, right? Yes sir. Right, ఇక్కడ చూడండి, a programming language is a vocabulary and set of grammatical rules for instructing a computer or computing device to perform specific task. So what do you understand by this statement? So normal ga meeku em ardhamayindi cheppandi. Programming language is a vocabulary and set of grammatical rules for instructing a computer or computing device to perform specific task. రైట్, ఇప్పుడు కంప్యూటర్ ఉంది. సో మనం దీంట్లో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ టాస్క్ అనేది చేస్తున్నాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్పెసిఫిక్ టాస్క్, రైట్? ఎస్ సార్. రైట్, ఇప్పుడు మీరు నార్మల్ గా ఫోన్స్ వాడుతున్నారు. ఫోన్స్ లలో ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం నడుస్తుంది? ఆండ్రాయిడ్ అనేది ఒకటి నడుస్తుంది కదా. ఆండ్రాయిడ్ ప్లస్ ఐఓఎస్. ఎస్, ఆండ్రాయిడ్ మాక్సిమం ఆండ్రాయిడ్ ఉంది, ఐఓఎస్ ఉంది. ఇవి ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ కే వీటిని మనం యూజ్ చేస్తున్నాం. అంతకు మించి వేరే టాస్క్ మనం యూజ్ చేస్తున్నామా? లేదు సార్. రైట్, అందుకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. రైట్, the term programming language usually refers to high level languages such as basic C, C++, COBOL, Java, Fortran. ఇవి ఐడియా ఉన్నాయా? ఇవంటే ఈ బేసిక్, ఫోర్టాన్, కోబాల్, పాస్కల్ అనేటి మనకి సి లాంగ్వేజ్ కంటే ముందు నుంచే ఉన్నాయి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అవి బేసిక్ లాంగ్వేజ్. యా, బేసిక్, కోబాల్, ఫోర్టాన్, పాస్కల్, రైట్? ఎస్ సార్. ఓకే, సో ఇవి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే ఒక కంప్యూటర్ కి మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేసి ఆ టాస్క్ ని కంప్లీట్ చేయమని మనం దాన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. క్లియరా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదో? అవును సార్. ఓకే సార్. రైట్, గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే సార్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యా, ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ స్లైడ్ లో. లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ మెషిన్ డిపెండెంట్, మీన్స్ జీరోస్ అండ్ వన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ద మెషిన్. అంటే దానికి ఎలా అర్థమవుతుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ దానికి ఎలా అర్థమవుతున్నాయి అంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలోనే అర్థమవుతాయి. నార్మల్ ఇంగ్లీష్ అనేది దానికి అర్థం కాదు. ఓకేనా? కంప్యూటర్ అంటేనే అది ఫస్ట్ జీరోస్ అండ్ వన్సే అది యాక్సెప్ట్ చేస్తుంది. మనము కీబోర్డ్ లో ఏ అని టైప్ చేసాం కదా, చేసిన తర్వాత అది దాన్ని జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసుకొని దానికి అర్థమయ్యే విధంగా అవుతుంది. ఇవన్నీ దేని ద్వారా అవుతాయి అంటే దానికి వచ్చేసి ఇంటర్ప్రిటర్ అనేటివి ఉంటాయి. ఆ ఇంటర్ప్రిటర్ ద్వారా ఈ మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని అది జీరోస్ అండ్ వన్స్ కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందని అంటే ఇక్కడ చూడండి, ద ప్రాసెసర్ రన్స్ లో లెవెల్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్లీ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఎ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. ద ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ లో లెవెల్ లాంగ్వేజ్ కెన్ బి రన్ వెరీ ఫాస్ట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్ గా ఒక కంప్యూటర్ కి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతాయి కాబట్టి
దీనికి ఇక్కడ కంపైలర్ ఇంటర్ప్రిటర్ అనేది అవసరం ఉండదు. డైరెక్ట్ మనం ఇచ్చిన కోడ్ ని కన్వర్ట్ చేసేసుకొని డైరెక్ట్ అది యూజ్ చేస్తున్నది, రైట్? సో లో లెవెల్ ఏమవుతుంది, నో నీడ్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్, రైట్? మళ్ళీ దాంట్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే జీరోస్ అండ్ వన్స్. క్లియర్? నెక్స్ట్, it is divided into two parts, and the first one is machine language. Okay, so machine language is a type of low level programming language. It is also called as what? Machine code or object code. దీన్నే ఇప్పుడు మనం అన్నాం, ఇందాక అనుకున్నాంగా జీరోస్ అండ్ వన్స్ లో ఉంటాయని, దాన్ని మనం ఏమంటున్నాం అంటే మషిన్ కోడ్ అనేది అంటున్నాము. ఓకే, సో అడ్వాంటేజెస్ వచ్చేసి మెషిన్ లాంగ్వేజ్ కి ఈజియర్ టు రీడ్. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు. నా వాయిస్ క్లియర్ లేదా? మాకైతే వస్తుంది సార్ క్లియర్ గా. మీ ఫోన్ లో చెక్ చేసుకోండి అమ్మా, తనకు వస్తుందంట చూడండి క్లియర్ గా. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 70% పెట్టాను నేను వాల్యూమ్. నాకైతే క్లియర్ వస్తుంది సార్, పర్లేదు వాయిస్ కి. క్లియర్ గానే ఉంది సార్. ఓకే, క్లియర్ గానే ఉంది సార్. ఓకే, రైట్. టైం పాస్ చేయడానికి వస్తారు సార్ అందరూ. సరే సరే, అట్లా ఏముండదులే అని. ఉందమ్మా ఇప్పుడు క్లియరా? ఎస్ సార్. ఓకే సార్. రైట్, వెరీ గుడ్. ఓకే సార్, మేము నోట్స్ ఏమైనా రాసుకోవాలా, ఇస్తారా సార్? నేను ఇది మీకు పీపీటీ ఇది మీకు పంపిస్తాను. గ్రూప్ లో పెట్టండి సార్, గ్రూప్ లో పెట్టేసేయండి. ఓకే ఓకే, నేను అడుగుతాను. గ్రూప్ క్రియేట్ చేసి అడగండి సార్. ఓకే ఓకే, నేను అడుగుతాను. ఓకే సార్. బ్రో ఫస్ట్ నువ్వు మ్యూట్ పెట్టు బ్రో. రేయ్ ఓరో బాబు. ఓకే ఓకే ఓకే, రైట్. నెక్స్ట్, మెషిన్ లాంగ్వేజ్ ఉన్నారు కదా ఇక్కడ. మెషిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెషిన్ కోడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. వాట్ యు మీన్ బై అసెంబ్లీ లాంగ్వేజ్? దీంట్లో ఏమవుతుందంటే మనం ఆబ్జెక్ట్ కోడ్ కంటే ఇక్కడ మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇట్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎ సింబాలిక్ అండ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మ్. మిషన్ కోడ్ అనేది మనకు అర్థం అవ్వదు, బట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే మనకు కొంతవరకు వీ క్యాన్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. క్లియరా? అంటే దీంట్లో ఏమవుతుందంటే సింబాలిక్ అండ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మ్స్ అంటే ఇక్కడ సింబాలిక్ అంటే ఏంటి చెప్పండి? సింబల్స్. నార్మల్ గా సింబల్స్ ఉంటాయి, మనం రాసే కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని సింబల్స్ ని మనం యూజ్ చేస్తుంటాం. ఇన్ ది సేమ్ వే మనం ఇప్పుడు మాట్లాడే జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఆ ఇంగ్లీష్ ని మనము మన ప్రోగ్రామ్స్ లో రాయొచ్చు అన్నట్టు. ఓకే సార్, మనం ఓన్లీ ఇప్పుడు సింబల్స్ యూజ్ చేయాలా సార్ దీంట్లో? లేదు లేదు, అట్లా ఏముండదు. సింబల్స్ ఏముండదు, జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది, ప్లస్ సింబల్స్ ని కూడా యూజ్ చేసి ఈ సి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో వీ క్యాన్ డూ ఇట్. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, అసెంబ్లీ లాంగ్వేజ్ ఏమవుతుందంటే ఇట్ యూజెస్ అన్ అసెంబ్లర్ టు కన్వర్ట్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. ఓకే, మనకు అర్థమవుతుంది. ఓకే, బట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది మిషన్ కి అర్థం అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఏంటి, జీరోస్ అండ్ వన్స్ లకు కన్వర్ట్ అనేది అవ్వాలి కదా. అవును సార్. సో దానికి అది ఏమవుతుందని అంటే ఇట్ యూజెస్ అన్ అసెంబ్లర్ టు కన్వర్ట్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. అంటే అసెంబ్లర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఇది ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓకే, మనం ఇచ్చిన కోడ్ అనేది మనం నార్మల్ గా జనరల్ ఇంగ్లీష్ లో ఇప్పుడు టైప్ చేస్తాం, సి లాంగ్వేజ్ ఏదైతే ఉందో, బట్ దానికి అర్థం అవ్వాలి కదా, మిషన్ కి అర్థం అవ్వాలి కదా. సో అర్థం అవ్వాలంటే కంపల్సరీగా అసెంబ్లర్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా మీడియేటర్ గా ఉంటుంది. అప్పుడు మనం ఇచ్చిన దాన్ని అది టోటల్ గా కన్వర్ట్ చేస్తుంది జీరోస్ అండ్ మ్యూట్ చేయండి ఎవరది. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. The advantage of assembly language is that it requires what? Less memory and less execution time to execute a program. Yes. ఎందుకు less memory and less time for execution? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా, చెప్పగలుగుతారా? ఎందుకు అని అంటే మెమరీ అనేది తక్కువ తీసుకుంటుంది అండ్ లెస్ టైమ్ టు ఎగ్జిక్యూట్. వై? బికాస్ అసెంబ్లర్ అనేది అక్కడ మనకి మీడియేటర్ గా ఉంటుంది, రైట్? వితౌట్ అసెంబ్లర్ అనేది లేకుంటే ఇప్పుడు మనకు ఒక ఇన్పుట్ అనేది సింబల్ ఏదైనా ఉంటది సార్, కీబోర్డ్ నుంచి మనం ఇచ్చిన వాల్యూస్ అది అర్థం చేసుకొని మళ్ళీ మనకి ఏ రూపంలో పంపిస్తుంది, యాక్చువల్లీ మళ్ళీ బైట్ కోడ్ రూపంలోనే పంపిస్తుంది మెషిన్ కోడ్. మళ్ళీ మనకు అది అర్థం అవ్వాలి కదా, అది అర్థం అవ్వాలి, అంతా ప్రాసెస్ అవ్వాలంటే ఈ అసెంబ్లర్ అనేది వెరీ
ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టే సింపుల్ గా యూజ్ చేయొచ్చు అన్నట్టు, చాలా సింపుల్ గా. ఎట్లానంటే జస్ట్ మెషిన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇట్ రిక్వైర్స్ ఎ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ టు ట్రాన్స్లేట్ ద ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ డిజైన్ ఫర్ డెవలపింగ్ యూజర్ ఫ్రెండ్లీ, ఇక్కడ ఏం చేశారు, వాట్ ఈస్ దట్? యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ వెబ్సైట్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు ఎవరైనా? యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ వెబ్సైట్స్ అని ఉంటుంది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విన్నారా? అవును సార్, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ సెమిస్టర్. యా, పైథాన్ అని విన్నారు కదా. సో ప్రోగ్రామ్ విన్నాం సార్. యూజర్ ఫ్రెండ్లీ అన్నారు కదా. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ? అసలు యూజర్ ఫ్రెండ్లీ అంటే మీనింగ్ ఏంటి? ఈజీ టు యాక్సెస్ చేయడానికి, ఆ సాఫ్ట్వేర్ ని మనం ఈజీగా మోడిఫై చేయడానికి. లైబ్రరీ, ఎస్, రిచ్ ఇన్ బిల్ట్ ఇన్ లైబ్రరీస్, రైట్? సో ఈ విధంగా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ కాకపోతే దీంట్లో ఏమేమి వస్తుంది మనకి? ఇట్ రిక్వైర్స్ ఏ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్, రైట్? ఇట్ రిక్వైర్స్ ఏ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ టు ట్రాన్స్లేట్ ద ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. క్లియరా? క్లియర్ సార్. రైట్. అడ్వాంటేజెస్ ఏంటిది? ఈజీ టు రీడ్, రైట్ అండ్ మెయింటైన్. అంటే మనం దాన్ని ఈజీగా రీడ్ చేయొచ్చు, ఈజీగా రాయొచ్చు అండ్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మెయింటైన్ అంటే ఏంటిది అక్కడ చెప్పండి ఒక్కసారి. మెయింటైన్ కి అక్కడ మీనింగ్ అంటే అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్. యా, స్టోరేజ్ అనొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక కోడ్ రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ కోడ్ ని మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఆ కోడ్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎక్కువ మోడిఫికేషన్స్ చేయకుండా ఉన్న కోడ్ లోనే జస్ట్ లిటిల్ కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఆ కోడ్ ని మళ్ళీ మీరు రీయూజ్ చేయొచ్చు మీ ప్రోగ్రామ్స్ లో, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జస్ట్ థియరీగా మీరు క్వశ్చన్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి రాయొచ్చు ఇవి దీనికి. కాకపోతే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఏమొస్తుంది? అసెంబ్లర్ అని వస్తుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వి రిక్వైర్ వాట్? కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. ఎగ్జామ్ లో వస్తుంది సార్ ఇవి ఆన్సర్స్. అడుగుతాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అడుగుతారు. ఓకేనా? ఒకటి హై లెవెల్, ఇంకొకటి మెషిన్ లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? మీన్స్ ఇట్ ఈస్ ఈజీ టు రీడ్, రైట్ అండ్ మెయింటైన్, రైట్? ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ మనం ఇందాకనే అనుకున్నాం కదా, పైథాన్ అని చెప్పి అనుకున్నామా? యా, పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, పిహెచ్పి, C++, C#, పాస్కల్ అంటే ఇది చాలా పాతది. ఫోర్టాన్ కూడా పాతది, బిఫోర్ సి లాంగ్వేజ్. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి, దీస్ ఆర్ ద రన్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రైట్? సో జావా స్క్రిప్ట్ ఉంది, జావా ఉంది. మీరు జావా స్క్రిప్ట్ లో కూడా టెక్స్ట్ బాక్సెస్ ని క్రియేట్ చేయొచ్చు, సబ్మిట్ బటన్ ని క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాము, మన ఫార్మ్స్ లో యూజ్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్. అంటే మనకి లుక్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనా? ఒకటి నార్మల్ గా ఏటీఎం ఉంది, ఏటీఎం మెషిన్ ఉంది. మీరు ఏటీఎంకి వెళ్తారు, మీకు అక్కడ ఒక జియో ఇంటర్ఫేస్ వస్తుందా స్క్రీన్ లో? వస్తుంది సార్. ఎందుకు? వాళ్ళు అంటే అవన్నీ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే నీకు ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని యాక్సెస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అట్లా ఇప్పుడు ఒకవేళ స్క్రీన్ పైన ఎంటర్ యువర్ అకౌంట్ నంబర్ అని చెప్పి ఒక టెక్స్ట్ బాక్స్ రావడం కానీ, తర్వాత సబ్మిట్ అనే బటన్, అవి ఏం లేకపోతే మీరు ఏటీఎం ని యూజ్ చేయగలుగుతారా? నో. సో అది దట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్స్. సో వాటిని మనం యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్స్, ఏదైతే యూజర్ అనేవాడు ఈజీగా యూజ్ చేయగలుగుతాడో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు పైథాన్ ఉంది, పైథాన్ ఎట్లా రాస్తారు? నార్మల్ లాంగ్వేజ్, నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాసేస్తారు అంతే. దానికి కోడింగ్ ఎట్లుంటుంది అంటే నార్మల్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. కొన్ని we need to follow the syntaxes. But when compared with the C++, Java, Python is very easy to learn because దాంట్లో సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది.
అదే సి లాంగ్వేజ్ అయితే మీరు కంపల్సరీగా ఆ లైబ్రరీస్ యూజ్, అంటే వీటిల్లో కూడా ఉంటాయి, పాథాన్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ వాటిని యూజ్ చేయాలంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్స్, రైట్, ఇవన్నీ యూజ్ చేసి మనం పైథాన్లో రాస్తాం. సారీ, సి లాంగ్వేజ్లో రాస్తాం. పైథాన్లో అలా ఉండదు, జస్ట్ రైట్ ప్రింట్ అని అంటారు అంతే. ఏదైనా ఒక కోడ్ రాసి జస్ట్ ప్రింట్ దిస్ అని చెప్తే అది ఆటోమేటిక్ ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ వస్తుంది సార్. So when compared with C++, Java, Python is very better. But you need to have idea about C, C++, Java, because these are the first programming language. Cheppalante C is the mother of all programming languages. Ee gurtupetkon point, C is the mother of all programming language. So better ga use eppudaindante C language చాలా స్టార్టింగ్ లో యూజ్ చేయడానికి అయింది. దానికంటే ముందు పాస్కల్, కోబాల్ వచ్చినాయి, కానీ దాంట్లో వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేయలేకపోయారు. తర్వాత మెల్లింగా ఏంటంటే చాలా రీసెర్చ్ చేసి సి లాంగ్వేజ్ ని కొంచెం ఒక స్ట్రీమ్ లైన్ లోకి తెచ్చారు అన్నట్టు, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్, రైట్. మళ్ళీ ఇక్కడ ఏమైంది, హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఇస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 parts, అండ్ ఫస్ట్ వన్ ఈస్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటిది ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, రైట్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అండ్ బేస్డ్ అపాన్ ద ప్రొసీజర్ కాల్ కాన్సెప్ట్. వాట్ యు మీన్ బై దిస్? స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఏమైనా ఐడియా ఉన్నాయా? స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఇట్ ఫాలోస్ ఎ స్ట్రక్చర్, అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంటాయి. దాన్ని మనం ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు చూడండి, మీకు ఒక డేటా ఇస్తా నేను ఎక్సెల్ షీట్ లో, దానికి ఒక కాలం నేమ్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, జస్ట్ వాల్యూస్ టైప్ చేసి ఆ ఫైల్ మీకు ఇస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరిది డేటా అనేది మీకు అర్థమవుతుందా? అవ్వదు. అట్లనే ఆ ఎక్సెల్ షీట్ లో పైన హెడ్డింగ్ పెట్టేసి సో అండ్ సో స్టూడెంట్స్ యొక్క డేటా ఇది, ఇవి కాలమ్స్ ఉన్నాయి, ఈ కాలమ్స్ లో ఇవి వాల్యూస్ అని చెప్పిస్తే మీకు ఆ డేటా అనేది ఈజీగా అర్థమవుతుంది కదా, రైట్. దాన్ని అంటాం ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం కొన్ని కంపల్సరీగా దాంట్లో రూల్స్ అనేటివి ఫాలో అవుతాము. అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమంటే ఇట్ డివైడ్స్ ఎ ప్రోగ్రామ్ ఇంటూ స్మాల్ ప్రొసీజర్స్ కాల్డ్ రొటీన్స్ ఆర్ ఫంక్షన్స్. ఏంటిది ఇక్కడ? ఇట్ డివైడ్స్ ఎ ప్రోగ్రామ్ ఇంటూ స్మాల్ ప్రొసీజర్స్ కాల్డ్ రొటీన్స్ ఆర్ ఫంక్షన్స్. మీకు ఇప్పుడు సి లాంగ్వేజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ చెప్తాను తర్వాత, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు అది ఫంక్షన్స్ అంటే ఏంటిది, ఆ స్మాల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, ఆ స్మాల్ పార్ట్స్ అన్నిటి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, రైట్. ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ can you speak in English, sir? We cannot able to understand. Okay, right. Okay. So this procedural oriented programming language is used by a software programmer for creation of programs that are accomplished by using a programming editor like IDE, Adobe Dreamweaver, or Microsoft Visual Studio. And this is mainly based upon what? IDEs like Adobe Dreamweaver or Microsoft Visual Studio. Right? Okay, next, going to the next one. Right, see here, procedural oriented programming language advantages. It helps a programmer to easily track the program flow. Right? So tracking the program flow. Indaka manam already we discussed that this is a structured programming language, right? What I told you, structured programming language. So we have a flow for a particular program. So where it starts and what are the inputs we are taking and where it ends. This is called the structure, and we can call it as the program flow. If we have the program flow, then we can easily helps the programmers to track the what? Program flow. If any mistakes are done in that program, so you can easily track that one, because you have some starting points and ending points in that program flow. Clear? Okay, sir. Next, code can be reused in different parts of the program. Just now I told you that we can use many functions in our program, and the same function can be used so many times, and it means that is nothing but the same function can be used for more than one time,
or 10 times or 100 times just by modifying the code. Small modifications, right? And the examples are C, Fortran, Basic, Pascal. And next one is object-oriented programming language. What do you mean by object-oriented programming language? This is nothing but it is totally based on the objects. See here, it is totally based on the objects, and the programs are divided into small parts called objects. So this one, you will get this one in C++, because we don't have objects in C language. Here we are dealing with the functions only. Clear? In C languages, we are dealing with the functions, right? But in C++, we are dealing with objects. Clear? So C++ is far and more better than C language because it is faster and easier to execute, maintain, modify, as well as debug. And Python, Java, C++, C# comes under this object-oriented programming. Right? Next. And the third one is natural language. What is this? What do you mean by this natural language? Natural language is a part of human languages such as English, German, Japanese, etc. So no need to discuss about this natural language, right? Is it clear? Okay, sir. Right. So next. And next one is a middle level programming language. It lies between the low level programming language and high level programming language. What are the advantages of this middle level programming language means? It supports the features of high level programming and it is a user friendly language, and that is nothing but our C++ languages. Okay. We can call this C++ as a middle level programming languages, right? Right. So now the main part is knowing about the history of C programming language. Is that right? Yes. Yeah. So C program was developed in 1972 by Dennis Rich at Bell Laboratories. So who introduced the C language means you need to tell what Dennis Rich. Okay, in the year 1972 at Bell Laboratories of AT&T means American Telephone and Telegraph, and this is located in USA, right? So he is the father of, he is known as the founder of C language, right? Dennis Rich is known as the founder of C language, right? It was developed to overcome the problems of previous languages such as B, BCPL, etc. I have already told you, before C, we have so many programming languages, but those languages, those languages doesn't have good features like the C languages. So many features were added to C language. So in order to overcome all those limitations, so Dennis Rich introduced a C programming language, right? So initially C was developed to be used in Unix operating system. You know, operating systems, you know, any idea about operating systems? Unix operating, automatic is adana, sir. Automatic gaadu. Operating system anedi nothing but a set of programs, instructions untai. But for example, operating systems lo manaki Windows operating system undi, Fedora unnadi, Unix operating system undi. Itla different types of operating systems unnai. But Unix operating system anedi enante, it is not user friendly, because enduku user friendly కాదని అంటున్నానంటే యూనిక్స్ లో మీరు మొత్తం కమాండ్స్ రూపంలోనే మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తారు, రైట్? ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమాండ్స్ ఓన్లీ. ఇప్పుడు చూడండి, విండోస్ 7 కానీ విండోస్ 10 కానీ మీరు ఏ విధంగా యూజ్ చేస్తారు? మౌస్ తో యూజ్ చేస్తారు, ప్లస్ కీబోర్డ్ కీస్ తో యూజ్ చేస్తారు. ఎట్ ఏ టైమ్ యూ క్యాన్ డూ మల్టిపుల్ టాస్క్, రైట్? సో దాన్ని మనం యూజర్ ఫ్రెండ్లీ అనొచ్చు కదా.
అనొచ్చు సార్. When compared with Unix, Fedora or any other operating system, Windows is very good because మనకి ఈజీగా ఉంటుంది. డ్రైవ్స్ అనేటివి కనిపిస్తే ఈజీగా ఏదున్నా మీరు జస్ట్ కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. అట్ ఏ టైమ్ సాంగ్స్ వినుకుంటా వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేయొచ్చు, లేదా ఎక్సెల్ లో వర్క్ చేయొచ్చు, లేదా టాలీలో వర్క్ చేయొచ్చు. యూ కెన్ డూ మెనీ టాస్క్, more than one task. You can do more than one task at a time. రైట్. సో దీంట్లో ఏమైందంటే సి లాంగ్వేజ్ ఫస్ట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజ్ అయింది. తర్వాత మెల్లిమెల్లిగా ఫీచర్స్ అన్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నాయంటే BCPL ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా, అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అనేవి సి లాంగ్వేజ్ లో మనకి యాడ్ అయినాయి. ఫర్దర్ గా ఇంకా ఈజీ చేయాలని వాళ్ళు చాలా ఇది చేశారు అన్నట్టు. మెనీ రీసెర్చెస్ వేర్ డన్. ఓకే. సో ఇప్పుడు మీకు మెయిన్ గా పాయింట్స్ ఏంటంటే సి అనేది ఎవరి ద్వారా ఇంట్రడ్యూస్ అయింది? డెనిస్ రిచ్ ద్వారా ఇంట్రడ్యూస్ అయింది. ఏ ఇయర్ లో అయింది అని అంటే ఇట్స్ 1972. అండ్ స్టార్టింగ్ లో ఇది దేంట్లో యూజ్ అవుతుండే ఎక్కువ అంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో యూజ్ అవుతున్నాయి. ఓకే రైట్. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చాలా యూజ్ అవుతున్నాయి. రైట్. సో నౌ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ సి లాంగ్వేజ్, రైట్? అసలు హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు. ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సి లాంగ్వేజ్, అండ్ అట్ బెల్ లాబొరేటరీస్ లో ఇది డెవలప్ అయింది మనకి. ఓకే. వాయిస్ ఎవరిది నెక్స్ట్ వస్తుంది మధ్యలో? రైట్. ఇక్కడ చూడండి. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. రైట్. ప్రతి ఒక్క లాంగ్వేజ్ కి ఫీచర్స్ అనేటివి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ని ఒక ఫీచర్స్ అనేటివి ఉంటాయి కదా. అట్లాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సమ్ ఫీచర్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి. సో సి లాంగ్వేజ్ ఏంటిది? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మిడ్ లెవెల్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ పోర్టబుల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్, మెమరీ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ ఫాస్టర్, అండ్ హియర్ వి యూజ్ పాయింటర్స్, రికర్షన్, ఎక్స్టెన్సిబుల్, రిచ్ లైబ్రరీ అండ్ స్ట్రక్చర్డ్. మనం ఆల్రెడీ అనుకున్నాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సి లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. అంటే ఏంటిది స్ట్రక్చర్ అంటే? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చెప్పానా? స్ట్రక్చర్డ్. రైట్. రిచ్ లైబ్రరీ మీన్స్ డిఫాల్ట్ గా మనకు దీంట్లో చాలా లైబ్రరీస్ అనేటివి ఉంటాయి. అంటే మనం సపరేట్ గా మనం ఓన్ గా క్రియేట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సపరేట్ గా ఆల్రెడీ వాళ్ళే బెల్ లాబొరేటరీస్ లోనే వాళ్ళు ఎప్పుడైతే ఈ సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారో లైబ్రరీస్ అనేటివి కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. డిఫాల్ట్ గా యూజ్ అయ్యే లైబ్రరీస్ అవేంటో మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. రైట్. సింపుల్ అన్నాం కదా. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్? సో సి ఈజ్ అ సింపుల్ లాంగ్వేజ్ in the sense that it provides a structured approach to break the problems into parts. చెప్పాను కదా స్ట్రక్చర్డ్ ఉంటే. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద టాస్క్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ డెవలపర్ ఇన్ బిగ్ కంపెనీ. యు ఆర్ గివెన్ ఎ టాస్క్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. ఒకవేళ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ ని మీరు డివైడ్ చేయకుండా ఒకేసారి అన్ని వర్క్ చేయాలంటే అవుతుందా? తొందరగా అవ్వదు. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు బ్రేక్ దట్ ప్రాబ్లమ్ ఇంటూ పార్ట్స్. మీన్స్ డెవలపింగ్ ఒకటి చూడాలి, ఆ డెవలప్ అయిన ప్రోడక్ట్ ని టెస్ట్ చేసే వాళ్ళు వేరే సపరేట్ గా ఉండాలి. కోడ్ లో ఏమైనా బగ్స్ అనేవి వస్తే దాన్ని డీబగ్గింగ్ చేయడానికి వేరే వాళ్ళు అనేది ఉండాలి, ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు ఉండాలి. అంతేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ లో ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఓన్లీ టెస్టింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వాళ్ళు క్లియర్ చేశారు. అప్పుడు అందరు ఇన్వాల్వ్ అవుతారా? అవ్వరు. సో దీంట్లో ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్. రైట్. ఎందుకంటే దీంట్లో మనము వేరియబుల్స్ యూజ్ చేస్తాము, ఫంక్షన్స్ యూజ్ చేస్తాము కాబట్టి సో మనకి ఈజీగా ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. రైట్. నెక్స్ట్, machine independent or portable. C programs can be executed on different machines with some machine specific changes. నేను ఇందాకనే అనుకున్నాను, చెప్పాను కదా, సి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో మనం వేరే మెషిన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఆ కోడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ లో నేను ఆ సి ప్రోగ్రామ్ కోడ్ రాశాను. అదే కోడ్, ఆ సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో అదే కోడ్ ని నేను మీ దగ్గర ఉన్న సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి
దాన్ని రన్ చేయొచ్చు. అంటే సమ్ మోడిఫికేషన్స్, లిటిల్ బిట్ మోడిఫికేషన్స్ చేసి అదే కోడ్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే separate గా మళ్ళీ కోడ్ని రాయనక్కర్లేదు. రైట్? ఇన్ ది సేమ్ వే జావా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెషిన్ ఇండిపెండెంట్. రైట్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్ని నేను ఇక్కడ నా సిస్టంలో రాసిన మళ్ళీ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి మొత్తం కోడ్ రాయకుండా కొన్ని మోడిఫికేషన్స్ తోని దాన్ని మళ్ళీ మనము యూజ్ చేస్తున్నామంటే అది ఒక అడ్వాంటేజే కదా. హలో, చెప్పండి సార్. అది అడ్వాంటేజా కాదా? మళ్ళీ నువ్వు కోడ్ అంతా రాయకుండా ఉన్న కోడ్నే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి వీ కెన్ యూజ్ దట్ కోడ్. రైట్? రైట్. మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. మిడ్ లెవెల్ ఏంటంటే ఈ కర్నల్, డ్రైవర్స్, రైట్, ఇవన్నిటిని మనకు మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లో వస్తాయి. ఆల్రెడీ ఏమన్నాం, సి ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో యూజ్ అయిందని అంటాం కదా. ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనకు కర్నల్స్ అనేటివి ఉంటాయి. జస్ట్ లైక్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో కర్నల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వాటిని డెవలప్ చేయడానికి మనకి సి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, దట్ టు యూనిక్స్ అన్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కర్నల్ అనేది లేకుంటే మీకు ఓఎస్ అనేది రాదు. సో అందుకే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాము, సి లాంగ్వేజ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి సి లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ రిచ్ లైబ్రరీ అనుకున్నాం ఇందాక. ఏమనుకున్నాం? రిచ్ లైబ్రరీ ఏం చెప్పాను? ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు మనకు కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేటివి ఇచ్చారు. వాటిని మనం యూజ్ చేసుకొని మన కోడ్ లో రాయొచ్చు. ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తాను, నెక్స్ట్ మీకు ఈ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్బిల్ట్ ఫంక్షన్, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ ఉంది మన దగ్గర సి లాంగ్వేజ్ లో. ఆ ప్రింట్ ఎఫ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఒక హెడర్ ఫైల్లో ఉంటుంది. ఎక్కడ? stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. సో ఆ stdio.h హెడర్ ఫైల్ ని ఏం చేస్తున్నామంటే మన ప్రోగ్రామ్ కి లింక్ చేస్తున్నాం. ఫస్ట్ లింక్ చేసిన తర్వాత ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ని మనం మన ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తున్నాం. అది రిచ్ ఇన్ లైబ్రరీ. అట్లా మనకు stdio.h ఒకటే కాదు, math.h ఉంది, conio.h ఉంది, ఇంకా స్ట్రింగ్స్ కి సంబంధించిన హెడర్ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. అట్లా చాలా లైబ్రరీస్ అనేటివి, డిఫాల్ట్ లైబ్రరీస్ మనకి సి లాంగ్వేజ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. క్లియరా? నెక్స్ట్ వన్ ఈజ్ మెమరీ మేనేజ్మెంట్. ఓకే, వాట్ యు మీన్ బై మెమరీ మేనేజ్మెంట్? మెమరీ మేనేజ్మెంట్, యా, వెరీ గుడ్. మెమరీ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్. దాన్ని కూడా మనం మేనేజ్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటా తెస్తూనే ఉన్నారు, సిస్టమ్ లో సేవ్ చేసుకుంటూనే ఉన్నారు, స్టోరేజ్ ఫుల్ అయిపోయి ల్యాగ్ అవుతుంటుంది సిస్టమ్, అవునా? సో అట్లా ల్యాగ్ అవ్వకుండా ఉండాలి అంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మనమైతే ఏం చేస్తాం, ఏవైతే అన్వాంటెడ్ ఫైల్స్ ఉంటాయో వాటిని అన్నిటిని మనము బ్యాకప్ తీసుకోనో లేకుంటే డిలీట్ చేసేసి రిమూవ్ చేస్తాం. సో అట్లా స్పేస్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఇన్ ది సేమ్ వే మన సిస్టమ్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు అలా జస్ట్ నార్మల్ గా ఒక ఎండ్ యూజర్ యూజ్ చేసే సిస్టమ్ కే అంత మెమరీ మేనేజ్మెంట్ చేస్తే మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తున్న సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మరి దానికి అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్, ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నా మెమరీస్, ఇట్ సపోర్ట్స్ ద ఫీచర్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. వాట్ యు మీన్ బై డైనమిక్ మెమరీ అలొకేషన్? అంటే రన్ టైమ్ లో మెమరీని అలొకేట్ చేయడం. అంటే ముందుగానే కాకుండా ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మెమరీని అలొకేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు అవసరం లేదు, మా మెమరీ అనేది అవసరం లేదు, ఈవెన్ దో వీఆర్ అలొకేటింగ్ సమ్ మెమరీ, అట్లా అన్నప్పుడు ఏమవుతుంది? మెమరీ అనేది వేస్ట్ అవుతుందా? కాదు సార్, అవ్వదా? ఇప్పుడు అవసరం లేదు నాకు, ఇప్పుడు నాకు అసలుకి అవసరం లేదు, ఫర్దర్ గా ఎప్పుడు యూజ్ అవుతుందో అవ్వదో కూడా తెలియదు, నేను ఇప్పుడే మెమరీని క్రియేట్ చేస్తున్నా, అప్పుడు అది యూస్ఫుల్లా కాదా? యూస్ఫుల్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు అవసరం లేని దానికి నేను ఒక మెమరీ అలాట్ చేస్తున్నా కదా అక్కడ. అవసరం లేని దానికి నువ్వు ఇప్పుడే మెమరీ అలాట్ చేసి దాంట్లో డేటా పెడితే అది యూస్ఫుల్ కాదు. ఎప్పుడైతే నువ్వు చేయాలి, మెమరీ కావాలి అనుకుంటున్నావో ఆ టైంలోనే నువ్వు ఫిక్స్ చేస్తే అప్పటికప్పుడు డైనామిక్ గా క్రియేట్ అవుతుంది కదా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ సి లాంగ్వేజ్. మెమరీ మేనేజ్మెంట్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ డైనమిక్ మెమరీ అలొకేషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డైనమిక్ మెమరీ
అలొకేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే హైలైట్ చేస్తున్నా చూడండి, డైనమిక్ మెమరీ అలొకేషన్. ఎప్పుడు మెమరీ అలొకేట్ చేస్తున్నాం, ఎప్పుడు అలాట్ చేస్తున్నాం మెమరీ అంటే అట్ ద రన్ టైమ్. ఓకే, అంటే స్టార్టింగే కాకుండా ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుందో అప్పుడే దాన్ని ఆ టైంలో మనము ఆ మెమరీని అలొకేట్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ డైనమిక్ మెమరీ అలొకేషన్. క్లియరా? దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. లాంగ్వేజెస్ కాదు, లాంగ్వేజ్. రైట్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? స్పీడ్. అంతే కదా, ఇప్పుడు స్పీడ్ లేదనుకోండి దానివల్ల యూజ్ ఏముంటుంది? స్పీడ్ అనేది లేదు, ఇట్స్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైం. అప్పుడు అది హైలైట్ అవుతుంది అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. కానీ సి లాంగ్వేజ్ హైలైట్ అయింది బాగా. ఇప్పుడు చూడండి, మనం అనుకున్నాం సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నాం కదా. ఎందుకు అన్నాం అంటే బికాస్ ఆఫ్ దిస్ స్పీడ్. The compilation and execution time of C language is fast since there are lesser inbuilt functions and hence the lesser overhead. ఉన్నాయి built-in functions అనేటివి కూడా ఉన్నాయి, బట్ కొన్ని built-in functions అనేటివి ఉన్నాయి. ఇక్కడ built-in functions ఏవైతే ఉన్నాయో అంటే ఫంక్షన్స్ అనేటివి built-in ఉంటాయి, ప్లస్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. built-in అంటేనేమో ఆల్రెడీ వాళ్ళే ఇచ్చినాయి, ఎవరైతే సి లాంగ్వేజ్ డెవలప్ చేసినారో వాళ్ళే built-in functions అనేటివి కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రింటర్ కొన్నారు అనుకోండి, దానికి ఒక సిడి వస్తుందా? ఏంటి ఆ సిడి ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఆ సాఫ్ట్వేర్ ని మీరు కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకుంటే సపోర్టబుల్ ఉంటది కాబట్టి అప్పుడే అది ప్రింటర్ నడుస్తుంది, లేకపోతే నడుస్తుందా? అట్లానే సి లాంగ్వేజ్ కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటివి లేవు, కొన్ని మాత్రమే ఇచ్చారు. ఓకే, సో ఇట్లా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లెస్ అమౌంట్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే లెస్సర్ ఓవర్ హెడ్. ఓకే, ఎగ్జిక్యూషన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉండడం వల్ల కూడా మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అండ్ కంపైలేషన్ టైం అనేది ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటాయి కాబట్టి త్వరగా కంపైల్ చేయొచ్చు, త్వరగా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఒకవేళ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లేవు అప్పుడు ఏమవుతుంది? మళ్ళా మనమే క్రియేట్ చేయాలి, మళ్ళా బగ్స్ ఏమైనా వస్తే మళ్ళా చూడాలి, మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత కంపైల్ చేయాలి, కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. సో ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్, సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాటి యూజెస్ ఏమవుతుంది? మనకు తక్కువ టైంలో కంపైలేషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ కూడా అవుతుంది. క్లియరా? క్లియర్ సార్. నెక్స్ట్ వన్ ఈజ్ పాయింటర్. రైట్, పాయింటర్ ఏంటిది? C provides the feature of pointers. We can directly interact with the memory by using the pointers. We can use pointers for memory, structures, functions, arrays, etc. ఇవన్నీ మనం తర్వాత చూస్తాము. నార్మల్ గా పాయింటర్ అంటే ఏంటి అంటే ఒక ఇండెక్స్ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు క్లియర్ గా అంటే విత్ ద మెమరీ. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర ఒక 20 క్లాస్ రూమ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అట్లనే ఇంకా బీఎస్సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఫస్ట్ డే మీరు క్లాస్కి వెళ్ళారు, రూమ్ నంబర్స్ లేవు, ఏం లేదు, ఏ క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటారు? మీరు డైరెక్ట్ వెళ్ళి బీఎస్సీలో కూర్చున్నా కూర్చోవచ్చు, అంటే మీకు రూమ్ నంబర్ లేదు కాబట్టి మీరు ఎక్కడైనా కూర్చుంటారు, బట్ కరెక్ట్ క్లాస్ రూమ్ లో కూర్చుంటారా? కూర్చోలేరు. అదే ఒకవేళ మీకు క్లాస్ రూమ్స్ ఇచ్చారనుకోండి, రూమ్ నంబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ గా అన్ని తిరగకుండా డైరెక్ట్ గా రూమ్కి వెళ్ళి మీరు కూర్చుంటారు, అవునా? దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే వీ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద మెమరీ అంటున్నాం. ఓకే, ఆ మెమరీకి ఏమవుతుందంటే ఏమిస్తున్నాం దానికి? ఒక పాయింటర్ మెమరీ అలొకేషన్ అనేది అవుతుంది. అంటే ఆ పాయింటర్ ఏమవుతుందంటే ఆ ప్లేస్ ని రిఫర్ చేస్తుంది అన్నట్టు. జస్ట్ లైక్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ని ఆ రూమ్ నెంబర్ ఎట్లయితే రిఫర్ చేస్తుందో ఆ పాయింటర్ అనేది అట్లా ఆ మెమరీని రిఫర్ చేస్తుంది. క్లియరా? క్లియర్ సార్. రైట్, అట్లా ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. తొందరగా మీరు ఏంటంటే ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి మీరు డైరెక్ట్ కూర్చుంటారు, వేస్ట్ గా టైం వేస్ట్ కాకుండా మొత్తం తిరిగి మళ్ళా కన్ఫ్యూజ్ అయ్యి అలాంటిది ఏముండదు. ఇన్ దిస్ పాయింటర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే కూడా, సో యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద మెమరీ. రైట్, డైరెక్ట్ గా మెమరీతోని ఇంటరాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న డేటాని యూ క్యాన్ ఈజీలీ యాక్సెస్. క్లియర్? This is one of the important feature of C, right? The next one is recursion. What do you mean by recursion? It is nothing but function within the function. It provides code reusability for every function. ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఫంక్షన్ అంటే ఏంటిది?
నార్మల్గా ఒక టాస్క్ ని కంప్లీట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది. ఏంటంటే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా, యాడ్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నా. యాడ్ ఏం చేస్తుంది? నార్మల్ గా అర్థమెటిక్ ఆపరేషన్ కదా అది. ఏం చేస్తుంది? ఒక 2 numbers ని యాడ్ చేస్తుంది. సో దాని కోడ్ అంతా నేను యాడ్ అనే దాంట్లో, యాడ్ అనే ఫంక్షన్ లో దాని కోడ్ అంతా నేను రాస్తున్నాను. రాసి నేను ఏం చేస్తానంటే, నాకు ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ లో యాడ్ అనే టాస్క్ వస్తుందో నేను ఆ ఫంక్షన్ తీసుకొచ్చి అక్కడ యూజ్ చేస్తాను అంతే. అంటే రీయూజబిలిటీ అవుతుందా లేదా కోడ్? ఒకటే కోడ్, ఒకే కోడ్ ని డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నా. అంటే మళ్ళీ కొత్తగా కోడ్ రాయకుండా ఆల్రెడీ డెవలప్ చేసిన కోడ్ ని నేను నా ప్రోగ్రామ్స్ లో యూజ్ చేసుకుంటున్నా. దీనివల్ల కూడా ఏమవుతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది సార్. ఇంకొకటి డీబగ్ చేయాలన్నా కూడా వెరీ ఈజీ. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ కోడ్ లా, మనం ఎక్కడ చూస్తాం? ప్రోగ్రామ్ మొత్తంలో చూడకుండా జస్ట్ ఆ ఫంక్షన్ లో ఏమి మిస్టేక్ ఉంది అనేది మనము చూసుకోవచ్చు ఈజీగా. దట్ ఈస్ నథింగ్ బట్ రికర్షన్. ఓకే, నెక్స్ట్ అండ్ ద లాస్ట్ బెస్ట్ ఫీచర్ ఆఫ్ ది సి లాంగ్వేజ్ ఇస్ ఎక్స్టెన్సిబుల్. ఎక్స్టెన్సిబుల్, దాని ఎక్స్టెన్సిబుల్ అని ఎందుకు అన్నామంటే బికాస్ ఇట్ కెన్ ఈజీలీ అడాప్ట్ న్యూ ఫీచర్స్. ఇప్పుడు చూడండి, ఆండ్రాయిడ్ అనేది, ఆండ్రాయిడ్ వర్జన్ ఏదైతే ఉందో అది ఎక్స్టెన్సిబుల్ లా కాదా? మీరే చెప్పండి. ఇప్పుడు ఎక్స్టెన్సిబుల్ సార్. నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు ఇట్ ఈస్ ఎక్స్టెన్సిబుల్ అని? అది అప్డేట్ అవుతూనే వస్తుంది కదా సార్. అది అప్డేట్ అవుతుంటుంది, ప్లస్ ఏమైనా కొత్త ఫీచర్స్ వచ్చినా కూడా అడాప్ట్ చేసుకుంటుంది, రైట్? ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ లో ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ లో కొత్త ఫీచర్స్ అనేటివి వాళ్ళు యాడ్ చేస్తున్నారా లేదా? యాడ్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ అడాప్టింగ్. yes, it is updating as well as it is adopting those new features. So this is the last feature of C language. So features of C language annappudu you need to write all these 10 points. Is it clear? Yes sir. Right. So the next one is C tokens. This is the most important thing. You need to know about C tokens. Right? Right. What is a token in C language? Tokens in C is the most important element to be used in creating a program in C. So tokens aneti enti ante, with the help of the tokens only we are going to create a C program. Without tokens, a C program is not developed. Clear this point? Yes sir. Yes. C tokens aneti important. With the help of the tokens only we are going to create a C program. And the next point is token is the smallest individual element in C. Token is the smallest individual element in C. అది ఏంటిది అనేది మీకు నేను ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఒక వేరియబుల్, వేరియబుల్స్ అనేటి మనము వీఆర్ గోయింగ్ టు యూజ్ వేరియబుల్స్ ఇన్ అవర్ సి ప్రోగ్రామ్. A variable is also called as a token because it is nothing but the smallest individual element. Individual element means what? It is nothing but single element. Okay? Ante variable okate ani kaadu, more number of tokens are there. Data types are also there. Variables are also there. And special characters are also there. Keywords are there. Identifiers are there. Operators are there. These all comes under C tokens. See here the list. So these are the tokens. With these tokens, we are going to write a C program. So what includes in C tokens means keywords, identifiers, strings, operators, constants, and special characters. Clear? Yes, sir. Right. Then the next one, keywords. So in total, we have how many keywords in C language means total we have 32 keywords. See here, keywords can be defined as the predefined or reserved words having its own importance. What do you mean by reserved words? Reserved words means, for example, we cannot use them for other process. Keywords means reserved words. Right. For example, he see here auto, break, case, care, constant, continue, default. Like these are called as the keywords or reserve words. The reserve words means nothing but just like a
They are used to use coding. అంటే ఏమవుతుందంటే ఈ కీవర్డ్స్ కి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చానంటే జస్ట్ లైక్ మీ మొబైల్ యొక్క ఐఎంఈ నంబర్ ఉంటుందా? జస్ట్ లైక్ దట్, అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నా. జస్ట్ లైక్ దట్ ఈ రిజర్వ్ కీవర్డ్స్ అనేటి మనకి, అంటే వీటిని మనం దీంట్లో మనం డేటా టైప్స్ కూడా అనొచ్చు వీటిని. ఇక్కడ చూడండి, వాయిడ్ అనేది ఒక డేటా టైప్. వాయిడ్ ఈజ్ ఎ డేటా టైప్, రైట్? నెక్స్ట్ యూనియన్, రైట్? ఫ్లోట్ ఈజ్ ఎ డేటా టైప్. int is a data type, right? Constant. Char is a data type, right? These are the data types and keywords. Okay, so in total how many keywords are there? 32. We have 32 keywords. Is that clear? Yes, sir. These are the basics and very important things you need to know. Next one is C identifiers, right? What are the C identifiers? An identifier is a collection of alphanumeric characters that begins either with an alphabetical character or an underscore. Gurtuvetkondi, we have some rules. We need to follow some rules in order to write the identifiers in C program. See here, the rules for constructing C identifiers. Rules ఏమేమి ఉన్నాయి చూడండి. The first character of an identifier should be either an alphabet, అది చేయొద్దు, ఆల్ఫాబెట్ ఆర్ అండ్ అండర్ స్కోర్. సో కంపల్సరీగా ఆల్ఫాబెట్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. దెన్ ఇట్ క్యాన్ బి ఫాలోడ్ బై ఎనీ ఆఫ్ ద క్యారెక్టర్, డిజిట్ ఆర్ అండర్ స్కోర్. ఇవన్నీ మనకు అవసరం లేదు యాక్చువల్లీ, కాకపోతే మీకు ఒక ఐడియా అనేది ఉండాలి ఐడెంటిఫైయర్స్ అనేది ఏంటి అనేది. నేను అది కూడా చెప్తాను ప్రోగ్రామింగ్ లో చేసేటప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఐడెంటిఫైయర్ ఇక్కడ కింద ఉంది. సో టోటల్, రైట్? సమ్, యావరేజ్, సమ్ అండర్ స్కోర్ 1, ఇవేవైతే ఉన్నాయో, రైట్, వీటిని మనము ఐడెంటిఫైయర్స్ అని అంటున్నాము. ఓకే, ఆ ఐడెంటిఫైయర్స్ అనేటి మనం ప్రోగ్రామ్ ఎప్పుడైతే రాస్తుంటామో దాంట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ దీస్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు ఫాలో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఇస్ ఇట్ క్లియర్? నేను అది కూడా చూపిస్తాను, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఐడెంటిఫైయర్స్ కూడా చూపిస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్, దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్స్ ఇన్ సి. This is the most important thing in every programming language. We need to know about the data types that are used in that particular programming language. So basic data types enti ikkada. So int, char, float, double, and these are the derived data types, right? What is the derived data types? Array, pointer, function. And the next one is user defined data types. What do you mean by user defined data type? Anybody? పేర్లోనే ఉంది. It's there in the name only. User defined data types. Basic data types, we can call them as primary data types also. Int, char, float, double ఏవైతే ఉన్నాయో అది మనకు ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇచ్చారు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో those data types are created by the user. అందుకే వాటిని ఏమంటున్నాము? యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. క్లియర్? Yes, sir. Yes, sir. రైట్. సో డిరైవ్డ్ డేటా టైప్స్ కింద ఏమొస్తున్నాయి? అరే వస్తుంది, పాయింటర్ వస్తుంది, ఫంక్షన్ అనేది వస్తుంది. బేసిక్ ఆర్ ప్రైమరీ డేటా టైప్స్ వచ్చేసి ఇంట్, క్యార్, ఫ్లోట్ అండ్ డబుల్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మాక్సిమం in our programs we are going to use only these 4. What are those data types? Integer, character, float and double, right? And the last one is valueless, that is nothing but void. And in C program maximum we are using this void data type for main function. Okay, in C programming we are using this void data type for main function. Is that clear? Yes. Yes. Yeah. And next one, see here we have the bytes that are required by each data type. So this is also very important. So for character, that is nothing but char keyword. It requires only 1 byte and the range is between -128 to 127. So you need to
by heart all these things, this table. Okay, maximum we are using character integer, and integer the keyword is int. And how many bytes it is going to use means it is 2 bytes. Means 2 bytes. yes, means it is the memory. How much of memory it is going to use in your program means it is you going to use 2 bytes integer. For character it is only 1. For integer it is only 2. For float it is 4, right? And for double it is 8. Clear? These are the different types of data types you are going to use in C programming, and the mostly used data types are what? That is character. This one character. Next one is integer, and next one is float, then double, then long double. Okay. So not only these data types, we have so many number of data types are there, and those data types are mainly used by whom? The programmers. Okay. సో మనకి ఎక్కువ యూజ్ ఉండదు. మ్యాక్సిమం ప్రోగ్రామర్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తుంటారో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. బట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్. లాంగ్ డబుల్ కూడా ఎక్కువ యూజ్ అవ్వదు. మ్యాక్సిమం ఇస్ డబుల్. వీఆర్ గోయింగ్ టు యూజ్ డబుల్ డేటా టైప్. సార్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఏ కోడింగ్ యూజ్ చేస్తారు సార్? కోడింగ్ సి ప్రోగ్రామింగే. సిలో సి ప్రోగ్రామింగ్. దాంట్లో మనం యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటి అని ఏంటంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఇంకా చాలా ఇంకా కొత్త వస్తుంటాయి. ఓకే ఓకే. రెగ్యులర్ గా మనకు యూజ్ అయ్యేది అంటే జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. దీస్ ఆర్ ద data types we are using. Okay, sir. Okay, but you need to have some idea about all these data types. For practicals, they are going to ask you all these questions. What is a short integer? What is the keyword means short int? And how many bytes that are required for this short int means you are going to tell how many? 2. It's 2 bytes. It is also taking only 2 bytes. Okay. Okay, sir. Right. So now what we have discussed what is a programming language and what are the different types of programming languages, right? And what are the features of C, and what are the what are the keywords? Yes, what is that? C tokens. So what are the C tokens? And then important thing is data types in C. And the most important thing is the structure of a C program. This is the most important thing. అంటే ఇది ఇంపార్టెంటే, బట్ దీనికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. బేసిక్, సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. వాట్ ఆర్ దోస్ మీన్స్ డేటా టైప్స్, సి టోకెన్స్, రైట్? సో అవి తెలియలేదు అనుకోండి, సి టోకెన్స్ మీకు తెలియలేదు అనుకోండి, మీరు ప్రోగ్రామ్ రాయలేరు, రైట్? ఒకవేళ సి టోకెన్స్ తెలిసినా కానీ సి టోకెన్స్ ఏమేమి ఉంటాయి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటిది, కాన్స్టెంట్ అంటే ఏంటిది, స్ట్రింగ్ అంటే ఏంటిదో మీకు ఐడియా ఉంది, బట్ యు డోంట్ నో హౌ టు రైట్ ద సి ప్రోగ్రామ్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అండ్ వేర్ వీ నీడ్ టు యూజ్ ద ఫంక్షన్. ఇవన్నీ మనకు తెలియాలి కదా. సో దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది సి ప్రోగ్రామ్ కి. ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ వాంట్ టు బిల్డ్ ఎ న్యూ హౌస్, డైరెక్ట్ బిల్డ్ చేస్తారా? So what you are going to do first, you are going Planning to untadi. Yes, plan. You have a plan that is nothing but blueprint of your home, right? Home, new home. Yes, ఆ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ మీకు ఓకే అయిన తర్వాతనే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా. అవును సార్. రైట్. ఇన్ ది సేమ్ వే ఒక సి ప్రోగ్రామ్ రాయాలంటే కూడా దానికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. సో వీ నీడ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. దట్స్ ఇట్. ఓకే. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్. అసలు నార్మల్ ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే ఏమేమి మనకు అవసరం అనేది దీంట్లో క్లియర్ గా దీంట్లో చూపించాను, చూడండి ఒకసారి. యా. సో ఫస్ట్ వన్ ఈజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇది మీరే చెప్పొచ్చు, డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటిది నార్మల్ గా. ఎనీ ఐడియా? Data type. No, not data type. Documentation means what? అంటే ఫైల్స్ కూడా అనొద్దు, చెప్తాను చూడండి. రైట్. డాక్యుమెంట్ సెక్షన్ అంటే
దాని గురించి మనము ఒక ఏదైతే టాస్క్ చేస్తున్నామో దాని గురించి ఒక డాక్యుమెంట్ రూపంలో మనం రాయడం, అంటే ఆల్ఫాబెట్స్ లో మనం రాయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ సెక్షన్లో ఏమొస్తుంది అంటే మీరు ఏం రాయొచ్చు అంటే యూ కెన్ రైట్ వాట్ మీన్స్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ నేమ్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ we are going to develop a C program for displaying some message on the screen. సో దానికి ఒక ప్రోగ్రామ్ నేమ్ అనేది ఉండాలి కదా. నెక్స్ట్ టైం ఎవరికైనా చూసినా కానీ ఎవరికైనా చూపించినా కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి అసలు మీరు రాసిన కోడ్ దేనికి సంబంధించిన అనేది ఉండాలి కదా. జస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, లేబుల్ లేదు, అది ఎవరి బుక్ అని తెలుస్తుంది అవునా? అవును సార్, లేబుల్ ఉందనుకోండి దానిపైన బుక్ ఎవరిది, సబ్జెక్ట్ ఓనర్ ఎవరు, ఏంటిది, ఇంకా ఏ క్లాస్, రూల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల మనకి ఈజీగా తెలిసిపోతుంది సో అండ్ సో పర్సన్ బుక్ అనేది తెలిసిపోతుంది. ఇన్ ది సేమ్ వే ఈ డాక్యుమెంట్ సెక్షన్ అనేది కూడా అంతే. ఏ ప్రోగ్రామ్ రాస్తున్నావు, who is writing this program, and when this program was developed, everything is included in this documentation section. Is that clear? క్లియర్ సార్. రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఈ డాక్యుమెంట్ సెక్షన్ ని మనము కామెంట్స్ లో పెట్టాలి, కామెంట్స్ లో రాయాలి. అంటే ఇది కోడ్ కాదు, ఇది డాక్యుమెంట్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ద కోడ్, ఇస్ నాట్ ద కోడ్. సో ఏంటంటే మనం ఏదైతే డెవలప్ చేసామో దాని గురించి ఒక డిస్క్రిప్షన్ అనేది మనం ఆ డాక్యుమెంట్ సెక్షన్ లో రాస్తున్నాం అంతే. ఎవరు డెవలప్ చేశారు, ఆ ప్రోగ్రామ్ పేరేంటి, ఎప్పుడు డెవలప్ చేశారు అనేది మనం దాన్ని కామెంట్స్ లో పెట్టి మనం దాన్ని ఇస్తాం. జస్ట్ లైక్ జస్ట్ డిస్క్రిప్షన్. రైట్, వెరీ గుడ్. హైలైట్ చేయడం అంటే ఎవరు రాస్తారు ఏంటి దాని యొక్క డీటెయిల్స్ ఇవ్వడం అంతే. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద లింక్ సెక్షన్. వాట్ యు మీన్ బై దిస్ లింక్ సెక్షన్ అంటే మనం దీంట్లో ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే రాస్తామో సి ప్రోగ్రామ్స్ దాంట్లో మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, సి ఫంక్షన్స్. ఫంక్షన్స్ ని యూజ్ చేయాలి మన ప్రోగ్రామ్ లో అనుకుంటే వీ నీడ్ టు లింక్ ద హెడర్ ఫైల్స్ టు అవర్ సి ప్రోగ్రామ్. ఇస్ దట్ క్లియర్? క్లియర్ సార్. Without linking the header files to our C program, we are not able to write that program. Right? For example, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళాలనుకుంటే ఎన్నో వేస్ ఉన్నాయి. మీరు మెట్రోలో వెళ్ళొచ్చు, లేదా యూ కెన్ గో బై బస్ ఆర్ యూ కెన్ గో బై ఆటో. బట్ వన్ లింక్ ఈస్ దేర్, నో? వాట్ ఈస్ దట్ లింక్? ఐదర్ యూ నీడ్ టు గో బై బస్ ఆర్ యూ నీడ్ టు గో బై ఆటో ఆర్ యూ నీడ్ టు గో బై మెట్రో. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా అంతే. ఇఫ్ యూ వాంట్ టు సార్ వాయిస్ కట్ అవుతుంది సార్, వస్తలేదు. సార్ వాయిస్ లేదు సార్. సార్ టైం అయిందని చెప్పి వెళ్ళిపోయారు, అయింది సార్. సార్ 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 ఇది పద్ధతి కాదు సార్ వెళ్ళిపోవడం ఇట్లా. వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. దోస్తులు తిన్నారా? అరే సీను, ఏమి సీను ఏడ ఉంటివి? క్లాస్ అయితే హైలైట్ అర్థమైంది. రేపు కూడా ఉంది ఆ క్లాస్ వాళ్ళ? ఉంది, రేపు కూడా ఉంది. బాగా రిఫండ్ వచ్చినాయి అందరికి? ఏంటి సీను రిఫండ్ వచ్చిందా? సీను నువ్వు అట్టలేవు కదా. ఏంటి రిఫండ్ ఏంటి? 2000? నువ్వు 2000 కాదు 1500 రిఫండ్